ఈ క్లాస్లో అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగము అనేటువంటి టాపిక్ను గురించి డిస్కషన్స్ చేద్దామండి. నిరుద్యోగము అంటే ఏమిటి, అసలు పనిచేసే వయస్సు అంటే ఎంతండి అంటే 15 నుండి 60 సంవత్సరాల వయసును కలిగి ఉండి 15 నుండి 60 సంవత్సరాల వయసును కలిగి ఉండి పని చేయాలి అనేటువంటి కోరికను కలిగి ఉండి 15 నుండి 60 సంవత్సరాల వయసును కలిగి ఉండి పని చేయాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నప్పటికీ పని చేయాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నప్పటికీ మార్కెట్ ధరలలో వేతనాలు లభించినటువంటి పరిస్థితిని లభించినటువంటి పరిస్థితినే ఏమంటారండి అంటే నిరుద్యోగము అని చెప్పవచ్చు. మరే ఈ నిరుద్యోగము అనేటువంటిది నిరుద్యోగిత రేటుని ఎలా చెక్ చేస్తారో చూద్దాం. నిరుద్యోగిత రేటు అంటే ఏందండి అంటే మొత్తము జనాభాను తీసుకోవాలి. మొత్తము జనాభా, ఈ మొత్తము జనాభాలో శ్రామికులు అంటే ఎంత ఏజ్ అండి 15 నుండి 59, అంటే 15 సంవత్సరాల కంటే ముందు చేస్తే వాళ్ళు బాల కార్మికులుగా అంటారు. 60 ఇయర్స్ తర్వాత వస్తే వాళ్ళని రిటైర్మెంట్ ఏజ్గా చెప్పవచ్చు. అంటే వీరిని శ్రామిక శక్తి లేబర్ ఫోర్స్ అంటారండి. నెక్స్ట్ వన్ అండి శ్రామికులు కానివారు, అంటే 15 సంవత్సరాల కంటే ముందు ఏజ్ ఉన్నటువంటి వారు, అబోవ్ 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వారందరూ శ్రామికులు కానివారు అని చెప్పొచ్చు. అయితే ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వాలి. ఎగ్జాంపుల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్గా ఉంటాడు, మెంటల్గా ఎదగనటువంటి వ్యక్తి ఉంటాడు, ఇతన్ని మాత్రం కౌంట్లోకి తీసుకోవద్దు. ఎగ్జాంపుల్ 40, 45, 30 ఏళ్ళలో ఉన్నాయి, అతడు మెంటల్గా ఎదగలే లేదా హ్యాండిక్యాప్డ్ పర్సన్గా ఉన్నాడు, అలాంటి వారిని నిరుద్యోగులుగా పరిగణించకూడదు. ఈ పాయింట్ అనేటువంటిది తప్పనిసరిగా చూసుకోవాలి. నెక్స్ట్ శ్రామికులు 2 రకాలు ఉంటారండి. పనిచేసేటువంటి వారు వర్క్ ఫోర్స్, నిరుద్యోగులు అన్ఎంప్లాయ్మెంట్. పనిచేసేటువంటి వారు మళ్ళీ 2 రకాలుగా ఉంటారు. ఒకటి ప్రధాన శ్రామికులు, మరొకటి ఉపాంత శ్రామికులు అంటారు. ఓకే, మొత్తము జనాభాలో మొత్తము 2 రకాలుగా ఉన్నారండి. శ్రామికులు కానివారు. శ్రామికులు 2 రకాలండి, పనిచేసేటువంటి వారు నిరుద్యోగులు. పనిచేసేటువంటి వారు ఏంటండి అంటే మళ్ళీ 2 రకాలుగా వర్గీకరణ చేస్తారు. ప్రధాన శ్రామికులు, ఉపాంత శ్రామికులుగా వర్గీకరణ చేస్తారు. ఓకే, ప్రధాన శ్రామికులు అంటే ఏమిటి? ప్రధాన శ్రామికులు అంటే ఏమిటో చూద్దాం. ప్రధాన శ్రామికులు ఓకే, ప్రధాన శ్రామికులు అంటే ఏమిటండి అంటే మెయిన్ వర్కర్స్ అంటారు. మెయిన్ వర్కర్స్. ప్రధాన శ్రామికులు మెయిన్ వర్కర్స్ అంటే ఏమిటండి అంటే ప్రధాన శ్రామికులు అంటే ఏంటండి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో 183 రోజులు లేదా 183 రోజుల కన్నా ఎక్కువగా పనిచేసేటువంటి వారిని 183 రోజులు లేదా 183 రోజుల కన్నా ఎక్కువగా పనిచేసేటువంటి వారిని ఏమంటారండి అంటే ప్రధాన శ్రామికులుగా చెప్పవచ్చు. లేదా 6 నెలలు లేదా 6 months లేదా 6 నెలల కన్నా ఎక్కువగా పనిచేసేటువంటి వారు, 6 నెలలు లేదా 6 నెలల కన్నా ఎక్కువగా పనిచేసేటువంటి వారిని 6 నెలలు లేదా 6 నెలల కన్నా ఎక్కువగా పనిచేసేటువంటి వారినే ఏమంటారండి అంటే ప్రధాన శ్రామికులు అంటారండి. నెక్స్ట్ వన్ అండి ఉపాంత శ్రామికులు అంటే ఏమిటి? ఉపాంత శ్రామికులు మార్జినల్ వర్కర్స్ అంటారు. ఉపాంత శ్రామికులనే మార్జినల్ వర్కర్స్. ఉపాంత శ్రామికులు అంటే ఏంటండి అంటే 183 రోజుల కన్నా తక్కువగా, ఒక సంవత్సరంలో
183 రోజుల కన్నా తక్కువగా పనిచేసేటువంటి వారిని, లేదా 6 నెలల కన్నా తక్కువగా పనిచేసేవారిని. ఒక సంవత్సర కాలంలో 6 నెలల కన్నా తక్కువగా పనిచేసేటువంటి వారినే ఉపాంత శ్రామికులుగా చెప్పవచ్చు. ఓకేనండి, ప్రధాన శ్రామికులు, ఉపాంత శ్రామికులు అని మన పనిచేసేటువంటి వారిని 2 రకాలుగా వర్గీకరణ చేయటం జరిగింది. మరి నిరుద్యోగిత రేటుని ఎలా చెక్ చేస్తారు? నిరుద్యోగిత రేటు అంటే ఏంటండి? నిరుద్యోగుల సంఖ్య బై శ్రామికుల శక్తి, శ్రామికుల సంఖ్య లేదా ఇంటూ 100తో చేస్తే, నిరుద్యోగుల సంఖ్య బై శ్రామికులు ఇంటూ 100తో చేస్తే నిరుద్యోగిత రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేటు అనేటువంటిది తెలియటం జరుగుతుందండి. ఇది అన్ఎంప్లాయ్మెంట్ రేషియోనండి. మరి పేదరికము అనేటువంటిది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక రకంగాను, అభివృద్ధి చెందుతున్న దేశాలలో, పేద దేశాల్లో ఒక రకంగాను, అభివృద్ధి చెందిన దేశాలలో మరో రకంగాను పేదరికము అనేటువంటిది కనపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో పేదరికము ఎలా ఉంటుందో చూద్దాం. అభివృద్ధి చెందిన దేశాలలో పేదరికము అంటే అమెరికా, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలలో పేదరికం ఒక రకంగా ఉంటుంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికం ఒక రకంగాను, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ మరియు పేద దేశాలలోనూ పేదరికము అనేటువంటిది ఒక రకంగా కనపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో పేదరికం ఎలా కనపడుతుంది అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో పేదరికము అనేటువంటిది ఫస్ట్ వన్ చక్రీయ నిరుద్యోగము, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, చక్రీయ నిరుద్యోగము అంటే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటండి అంటే ఇక్కడ వ్యాపారపు చక్రాలు లేదా వ్యాపారపు చక్రాలు నష్టాలలో ఉండి లేదా ఆర్థిక మాంద్యము కారణంగా ఉపాధిని కోల్పోవడాన్నే ఏమంటారండి అంటే చక్రీయ నిరుద్యోగము అంటారు. చక్రీయ నిరుద్యోగము అంటే ఏంటండి? వ్యాపారపు చక్రాలు లేదా ఆర్థిక మాంద్యము ప్రభావము కారణంగా వ్యాపారపు చక్రాలు దెబ్బతింటాయి లేదా ఆర్థిక మాంద్యము కారణంగా ఉపాధి అవకాశాలను కోల్పోవడాన్నే ఏమంటారండి అంటే చక్రీయ నిరుద్యోగము అంటారు. ఈ చక్రీయ నిరుద్యోగము అంటే ఏమిటి చూద్దాం, ఇంకా డెప్త్గా చూద్దామండి. ఓకే, మనకు ప్రపంచవ్యాప్తంగా అండి మొదటిసారిగా 1929-30 సంవత్సరాలలో ఆర్థిక మాంద్యము అనేటువంటిది వచ్చింది. ఈ ఆర్థిక మాంద్యము అనేటువంటిది ఎందుకు వచ్చింది అని అంచనా వేశారు ప్రపంచ ఆర్థికవేత్తలు. ఇందులో జేఎం క్విన్స్ అనేటువంటి ఆర్థికవేత్త వ్యాపారపు చక్రాల నష్టపోవటం వల్ల ఆర్థిక మాంద్యం వస్తుంది అన్నారు. అసలు వ్యాపారపు చక్రాలు ఏంది, ఆర్థిక మాంద్యం అంటే ఏంది? ఇతడు ఆర్థిక మాంద్యం ఎందుకు వస్తుందని అంచనా వేశాడండి అంటే వ్యాపారపు చక్రాలు అనే పదాన్ని తీసుకొచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారపు చక్రాలలో కొన్ని అంశాలు ఉంటాయి. ఆ అంశాలు ఏమున్నాయండి? వ్యాపారపు చక్రాలలో ఉన్నటువంటి అంశాలు పొదుపు, పెట్టుబడి, ఉత్పత్తి, ఉద్యోగిత. మొదలైన అంశాలను మొత్తం కలిపి కూడా ఏమంటారండి అంటే వ్యాపారపు చక్రాలు అంటారు. వ్యాపారపు చక్రాలలో ఉండేటువంటి అంశాలు ఏమిటండి అంటే పొదుపు ఉంటుంది, పెట్టుబడి ఉంటుంది, ఉత్పత్తి ఉంటుంది, ఉద్యోగిత ఉంటుంది.
ఈ అంశాలను మొత్తం కలిపి వ్యాపారపు చక్రాలు అంటారు. పొదుపు అంటే ఏంటండి అంటే ఓకే, ఒక దేశము అభివృద్ధి చెందిన దేశము అంటే అక్కడ పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయండి అంటే ఆ దేశంలో ప్రజలు పొదుపు రేటు అనేటువంటిది ఎక్కువగా చేయగలుగుతున్నారు. పొదుపుని ఎక్కువ చేస్తే పొదుపు రేటు పెరుగుతుంది. పొదుపు రేటు ఎక్కువగా ఉంటే పెట్టుబడి అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. పొదుపు పెట్టుబడి రేటు ఎక్కువగా ఉంటే ఉత్పత్తి అనేటువంటిది పెరుగుతుంది. ఉత్పత్తితో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. వ్యాపారపు చక్రాలు అనేటువంటివి లాభాలలో ఉన్నాయి. ఆ దశనే సౌభాగ్య దశ అన్నాడు. ఫస్ట్ స్టేజ్ని ఏమన్నాడండి అంటే వ్యాపారపు చక్రాలు లాభాలలో ఉండడాన్నే సౌభాగ్య దశ. వ్యాపారపు చక్రాల సౌభాగ్య దశ అన్నాడు. సౌభాగ్య దశ అంటే ఏంటండి, లాభాలలో ఉన్నాయి వ్యాపారపు చక్రాలు. అలాంటి దశను ఏమన్నాడండి అంటే సౌభాగ్య దశగా చెప్పాడు. అదేవిధంగా రెండవ దశ విషయానికి వచ్చేసే వరకు అల్పమాంద్య దశ అన్నాడు. సెకండ్ వన్ ఏమన్నాడండి అంటే అల్పమాంద్య దశ. అల్పమాంద్య దశ. అల్పమాంద్య దశ అంటే ఏంటి? అల్పమాంద్య దశ అంటే ఏంటండి అంటే ఇక్కడ పొదుపు రేటు అనేటువంటిది ప్రజల వద్ద కొంతవరకు తగ్గిపోతుంది. పొదుపు రేటు అనేటువంటిది కొంత శాతము ప్రజల వద్ద తగ్గిపోతుంది. పొదుపు రేటు ఎప్పుడైతే తగ్గిపోయిందో పెట్టుబడి రేటు కూడా పడిపోతుంది. దీంతో పొదుపు పెట్టుబడి తగ్గిపోవడంతో ఉత్పత్తి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. ఈ దశనే వ్యాపారపు చక్రాలు స్వల్పంగా నష్టాలలో ఉంటే ఆ దశను అల్పమాంద్య దశ అంటారు. స్వల్ప స్థాయిలో నష్టాలలో ఉంది, అలాంటి దశని ఏమంటారండి అంటే అల్పమాంద్య దశగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ అండి మూడవ దశ. మూడవ దశ ఏందండి అంటే ఇక్కడ పొదుపు పెట్టుబడి పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. పొదుపు పెట్టుబడి అనేటువంటిది పూర్తి స్థాయిలో పడిపోయింది. పొదుపు పెట్టుబడి అనేటువంటిది పూర్తి స్థాయిలో పడిపోయినప్పుడు ఉత్పత్తి అవకాశాలు ఉపాధి అవకాశాలు అనేటువంటి పూర్తిగా కూలిపోతాయి. అలాంటి దశను ఉత్పత్తి అవకాశాలు పెట్టుబడి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోవడాన్నే ఆర్థిక మాంద్యము అంటారండి. ఆర్థిక మాంద్యము. మూడవ దశ ఏందండి అంటే ఆర్థిక మాంద్య దశ. మూడవ దశ ఆర్థిక మాంద్య దశ. ఈ ఆర్థిక మాంద్య దశ కారణంగానే ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో కోల్పోతారు. దీనినే వ్యాపారపు చక్రాల నష్టాల దశ అని కూడా అంటారు. ఆర్థిక మాంద్యము కారణంగా లేదా వ్యాపారపు చక్రాలు నష్టాలలో ఉండి ఉద్యోగ అవకాశాలను కోల్పోవడాన్నే ఏమంటారండి అంటే చక్రీయ నిరుద్యోగము అంటారు. ఇక నాలుగవ దశకు వచ్చేసే వరకు మూడవ దశలో పూర్తి స్థాయిలో తగ్గిపోయినటువంటి పొదుపు కొంతవరకు పెరుగుతుందండి. నాలుగో దశకు వచ్చేసే వరకు రికవరీ అవుతుంది, కొంతవరకు పెరుగుతుంది. పొదుపు రేటు ప్రజల వద్ద పెరగడంతో మళ్ళీ పెట్టుబడి రేటు కొంత శాతం పెరుగుతుంది. ఉత్పత్తి ఉద్యోగ అవకాశాలు కొంతవరకు పెరుగుతాయి. ఈ దశను ఏమన్నారండి అంటే రికవరీ స్టేజ్, పునర్నిర్మిత దశగా చెప్పవచ్చు. రికవరీ స్టేజ్గా చెప్పవచ్చు. రికవరీ దశ, తిరిగి కోలుకొను దశ. దశగా చెప్పవచ్చు. మొత్తము ఎన్ని దశలుగా వివరణ ఇచ్చారండి అంటే 4 దశలుగా వివరణ ఇచ్చారు. సౌభాగ్య దశ, అల్పమాంద్య దశ, ఆర్థిక మాంద్య దశ, రికవరీ స్టేజ్గా మొత్తము 4 రకాలుగా వర్గీకరణ చేయటం జరిగింది. సౌభాగ్య దశ, అల్పమాంద్య దశ, ఆర్థిక మాంద్య దశ, రికవరీ స్టేజ్గా. ఓకే, ఆర్థిక మాంద్యము కారణంగా ఉద్యోగాలను కోల్పోవటము లేదా వ్యాపారపు చక్రాలు నష్టాలలో ఉండి ఉద్యోగాలను కోల్పోవడాన్ని చక్రీయ నిరుద్యోగము అంటారండి. ఇది బాగా అభివృద్ధి చెందిన దేశాలలో కనిపించేటువంటి నిరుద్యోగము అండి. నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్
సంగృష్ట నిరుద్యోగం. నెక్స్ట్ వన్ సంగృష్ట. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, సంగృష్ట నిరుద్యోగము అంటే ఏంటి? ఓకే, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి? ఓకే, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటండి అంటే ఒక రంగములో ఉన్న శ్రామిక శక్తి మరో రంగానికి వెళుతుంది. ఒక రంగంలో ఉన్నటువంటి శ్రామిక శక్తి మరో రంగానికి వెళ్ళటం వల్ల ఆ శ్రామికునికి తాత్కాలికంగా ఏమవసరం అండి? కొంతకాలము పాటు అంటే ట్రైనింగ్ అవసరం, నైపుణ్యాభివృద్ధి అవసరం. ఈ సమయంలో తాత్కాలికంగా వేతనాలు లభించవు. అలాంటి నిరుద్యోగితని ఏమంటారండి అంటే సంగృష్ట నిరుద్యోగము అంటారు. సంగృష్ట నిరుద్యోగం అంటే ఏంటండి అంటే మనకు మొత్తము 3 రంగాలు ఉంటాయి. వ్యవసాయ రంగము, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్. ఈ 3 రంగాలలో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము అనేటువంటివి 3 రంగాలు కూడా ఉన్నాయి. ఈ 3 రంగాలలో ఒక రంగములో ఉన్న శ్రామిక శక్తి మరో రంగానికి వెళ్ళినప్పుడు, ఒక రంగంలో ఉన్నటువంటి శ్రామిక శక్తి మరో రంగానికి వెళ్ళినప్పుడు పోగానే అతడికి కూర్చోబెట్టి శాలరీస్ ఇవ్వడు. కొంతకాలము పాటు అతడికి నైపుణ్యం అంటే ట్రైనింగ్ అవసరం. ఉదాహరణకు వ్యవసాయ రంగంలో ఉన్న శ్రామికుడు పరిశ్రమలలోనూ లేదా సేవా రంగంలోకి వెళ్ళిపోయాడు. పోగానే అతడు కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడండి. కొంతకాలం పాటు నైపుణ్యాభివృద్ధి అవసరము అంటారు. ఆ నైపుణ్యాభివృద్ధి సమయంలో తాత్కాలికంగా వేతనాలు లభించినటువంటి పరిస్థితినే ఏమంటారండి అంటే సంగృష్ట నిరుద్యోగము అంటారండి. సంగృష్ట నిరుద్యోగముగా చెప్పవచ్చండి. ఓకే, ఇది సంగృష్ట నిరుద్యోగం అండి. నెక్స్ట్ నిస్వచ్ఛంద నిరుద్యోగము. నెక్స్ట్ వన్ అండి నిస్వచ్ఛంద. నిస్వచ్ఛంద నిరుద్యోగం. నిస్వచ్ఛంద నిరుద్యోగము అంటే ఏంటి? ఓకే, నిస్వచ్ఛంద నిరుద్యోగము ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. వాలంటరీ అంటే తనంతట తాను రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. స్వచ్ఛంద పదవీ విరమణ అంటారు. తనంతట తాను రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. కానీ నిస్వచ్ఛంద అంటే కొంత ఫోర్స్ మీద పోతాడు, బలవంతంగా నెట్టివేయబడతాడు. అలాంటి దాన్ని ఏమంటారండి అంటే నిస్వచ్ఛంద నిరుద్యోగము అంటారు. స్వార్థక డిమాండ్ కొరత వలన స్వార్థక డిమాండ్ కొరత వలన ఏర్పడేటువంటి నిరుద్యోగితను, స్వార్థక డిమాండ్ కొరత వలన ఏర్పడేటువంటి నిరుద్యోగితను ఏమంటారండి అంటే నిస్వచ్ఛంద నిరుద్యోగము అంటారు. స్వార్థక డిమాండ్ కొరత వలన ఏర్పడేటువంటి నిరుద్యోగితనే ఏమంటారండి అంటే నిస్వచ్ఛంద నిరుద్యోగము అంటారు. ఎగ్జాంపుల్, ఇక్కడ నిస్వచ్ఛంద నిరుద్యోగం స్వార్థక డిమాండ్ కొరత అన్నాను. స్వార్థక డిమాండ్ కొరత అంటే ఏంటండి అంటే ఒక వస్తువును తయారు చేస్తారు. ఆ వస్తువును తయారు చేయబడిన వస్తువును మార్కెటింగ్ చేయలేక అమ్మలేకపోవటం. ఒక వస్తువును తయారు చేయటం జరిగింది, తయారు చేయబడినటువంటి వస్తువును మార్కెటింగ్ చేయలేక అమ్మలేకపోతారు. అలాంటి పరిస్థితిని ఏమంటారండి అంటే నిస్వచ్ఛంద నిరుద్యోగముగా చెప్పవచ్చు. ఓకే, ఇండియా వంటి దేశంలో ఈ ప్రాబ్లం లేదండి. మన కాడ డిమాండ్ను బట్టి సరఫరా చేస్తారు. కానీ అమెరికా వంటి దేశాల్లో ఒకటేసారి ఒక వస్తువుని కొన్ని లక్షల పాటు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. దానికి అనుకోకుండా డిమాండ్ తగ్గిపోతుంది. ఆ టైంలో ఆ పరిశ్రమ అనేటువంటిది మూసివేయటం జరుగుతుంది. లేదా అందులో నష్టాల్లో ఉండటంతో ఆ పరిశ్రమలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ను తీసేస్తారు. అలాంటి నిరుద్యోగితని ఏమంటారండి అంటే నిస్వచ్ఛంద నిరుద్యోగము అంటారు. ఈ 3 కూడా నిస్వచ్ఛంద నిరుద్యోగము, నెక్స్ట్ సంగృష్ట నిరుద్యోగము
మరియు చక్రీయ నిరుద్యోగము అనేటువంటివి, ఈ 3 నిరుద్యోగాలు అనేటువంటివి మన ఇండియాలో కనపడవండి. ఓకే, అభివృద్ధి చెందిన దేశాలలో కనిపించేటువంటి నిరుద్యోగం. మరే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలోను, పేద దేశాలలోను కనిపించేటువంటి నిరుద్యోగం ఏదండి? భారత్ వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో మరియు పేద దేశాలలో సాధారణంగా కనిపించేటువంటి నిరుద్యోగం ఏముందండి అంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలలోను మరియు పేద దేశాల్లోనూ కనిపించేటువంటి నిరుద్యోగం అనేటువంటిది ఏం కనపడుతుందో చూద్దాం. ఫస్ట్ వన్, ఋతు సంబంధ నిరుద్యోగం. ఋతు సంబంధ నిరుద్యోగము అంటారు. ఋతు సంబంధ నిరుద్యోగము అంటే ఏంటి? సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఋతు సంబంధ నిరుద్యోగం, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఋతు సంబంధ నిరుద్యోగం. ఋతు సంబంధ నిరుద్యోగము అంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే, ఋతు సంబంధ నిరుద్యోగము అంటే ఏంటండి అంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే. ఋతు సంబంధ నిరుద్యోగము అంటే ఋతుపవనాలు ఉన్నంత వరకు ఆ సీజన్ వరకు పని ఉంటుంది, ఆ సీజన్ అయిపోగానే పని వెళ్ళిపోతుంది. ఉదాహరణకు వ్యవసాయ రంగము, చక్కెర పరిశ్రమ. చక్కెర పరిశ్రమలో ఎలా ఉంటుంది? చెరుకు పంట పండిన తర్వాత సంవత్సరంలో 6 నెలలు పనిచేస్తుంది, ఆ తర్వాత 6 నెలలు ఖాళీగా ఉంటుంది. ఇక్కడ వ్యవసాయ రంగంలో ఋతుపవనాల కారణంగా కొంతకాలము పనిలో ఉంటాడు, మిగిలిన కాలము ఖాళీగా ఉంటాడు. అలాంటి నిరుద్యోగితని ఏమంటారండి అంటే ఋతు సంబంధ నిరుద్యోగము. 1969వ సంవత్సరంలో ఋతు సంబంధ నిరుద్యోగము దంతువాలా కమిటీ భారతదేశంలో ఎక్కువగా కనపడుతుంది అని చెప్పి 1969వ సంవత్సరంలో అంచనా వేయటం జరిగింది. అదేవిధంగా ప్రచ్ఛన్న నిరుద్యోగము. ప్రచ్ఛన్న నిరుద్యోగము అంటే ఏమిటి? ఓకే, ప్రచ్ఛన్న నిరుద్యోగము ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, సారీ డిస్గెజిట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. డిస్గెజిట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి? ప్రచ్ఛన్న నిరుద్యోగం, ఒక పనిని కావలసిన వారి కంటే ఎక్కువ మంది పనిచేయటం వల్ల అదనపు ఉత్పత్తి శూన్యం. ఒక పనిని 3-4 చేయాలి, కానీ 5-6 మెంబర్స్ వచ్చి వర్క్ చేశారు. అలాంటి నిరుద్యోగితని ఏమంటారండి అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగము అంటారు. భారతదేశంలో వ్యవసాయ రంగములో ఇది ఎక్కువగా కనపడుతుంది. ఈ నిరుద్యోగము ఆర్డర్ లెనిస్ అనేటువంటి ఆర్థికవేత్త మొదటగా కనుక్కున్నాడండి. ప్రచ్ఛన్న నిరుద్యోగము అనేటువంటిది దాని గురించి మొదటగా వివరణ ఇచ్చాడు. ఎగ్జాంపుల్, ఒక ఎకరా భూమి ఉంటుంది. ఒక ఎకరా భూమిలో 5 మెంబర్స్ 1 డేలో వర్క్ చేయగలుగుతారు, కానీ 6 మెంబర్స్ వచ్చారు. ఒక రోజులో 5 మంది చేయాల్సిన పనిని 6 మంది చేశారు, కానీ ఉత్పత్తి పెరిగిందా? అదనపు ఉత్పత్తి అనేటువంటిది 0, శూన్యం. ఉపాంత ఉత్పత్తి శూన్యం, అదనంగా వచ్చేది ఏముండదు. అలాంటి నిరుద్యోగితని ఏమంటారండి అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగము అంటారు. ఓకేనండి, ఋతు సంబంధ నిరుద్యోగము మరియు ప్రచ్ఛన్న నిరుద్యోగము అండి. నెక్స్ట్ వన్, సాంకేతిక నిరుద్యోగము. ఓకే, టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్. సాంకేతిక నిరుద్యోగము అంటే ఏమిటి? టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి? సాంకేతిక నిరుద్యోగము అంటే ఏంటండి అంటే సాంకేతిక నిరుద్యోగము, టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటండి అంటే ఒక దేశంలో సాంకేతిక పరిజ్ఞానము పెరిగే కొలది సాంప్రదాయ రంగములో
నిరుద్యోగితము అనేటువంటిది పెరుగుతుంది. సాంప్రదాయ రంగం అంటే పురాతన రంగం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకప్పుడు వ్యవసాయ రంగంలో ఏం చేసేదండి, వ్యవసాయపు కూలీలను ఎక్కువగా ఉపయోగించి వ్యవసాయం చేసేటువంటి వారు. కానీ ఇప్పుడు యంత్రాలు, హార్వెస్టింగ్ మిషనరీస్, ట్రాక్టర్సు, ఇలాంటి యంత్ర పరికరాలను ఉపయోగించడంతో వ్యవసాయ రంగంలో ఏమైందండి అంటే సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతో వ్యవసాయ కూలీలు ఉపాధిని కోల్పోయారు. కొంతమంది కుల వృత్తుల వాళ్ళు కూడా తమ ఆదాయాన్ని కోల్పోవటం జరిగింది. కుల వృత్తుల వాళ్ళు కూడా, అంటే టెక్నాలజీ రావటం వల్ల. ఒకప్పుడు టైప్ మిషన్స్ కనిపించాయి, బట్ టైప్ మిషన్స్ ప్లేస్లో ఇప్పుడు ఏమొచ్చాయండి అంటే మొత్తం కంప్యూటర్లు వచ్చాయి. టైప్ మిషన్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు తమ ఉపాధిని కోల్పోవటం జరిగింది. అంటే సాంకేతిక పరిజ్ఞానము పెరిగే కొలది సాంప్రదాయ రంగంలో నిరుద్యోగము అనేటువంటిది పెరుగుతుంది. అటువంటి నిరుద్యోగితని ఏమంటారండి అంటే సాంకేతిక నిరుద్యోగము అంటారండి. సాంకేతిక నిరుద్యోగముగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ అండి, అల్ప నిరుద్యోగము. అల్ప నిరుద్యోగము. ఓకే, అల్ప నిరుద్యోగము అంటే ఏమిటి? అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఓకే, నైపుణ్యానికి తగిన ఉద్యోగము లభించక తక్కువ వేతనాలకు పనిచేసేటువంటి వారిని ఏమంటారండి అంటే అల్ప నిరుద్యోగులు అంటారు. నైపుణ్యానికి తగిన ఉద్యోగము లభించక తక్కువ వేతనాలకు పనిచేసేటువంటి వారినే అల్ప నిరుద్యోగులుగా చెప్తారు. ఓకే, మరి భారతదేశంలో కనుక చూసినట్లయితే, ఇండియాలో కనుక చూసినట్లయితే ఎక్కువ చదువుకుంటాడు, పీజీ పిహెచ్డి చేస్తాడు, పోయి ఫస్ట్ క్లాస్ వాళ్ళకు సెకండ్ క్లాస్ వాళ్ళకు ట్యూషన్లు చెప్తుంటాడు. అతడు చదివిన చదువుకి అతడు చేసేటువంటి ఉపాధికి సంబంధం లేకుండా పోతుంది. తక్కువ వేతనాలు కూడా పనిచేయడానికి రెడీగా ఉంటాడు. అలాంటి నిరుద్యోగితని ఏమంటారండి అంటే అల్ప నిరుద్యోగము అంటారండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ సాంకేతిక. ఓకే, సాంకేతిక నిరుద్యోగిత వచ్చిందండి. నెక్స్ట్ వన్ నిర్మాణాత్మక నిరుద్యోగం. నిర్మాణాత్మక, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. దీనినే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటారు. అంటే బహిరంగ నిరుద్యోగం అని కూడా అంటారు. బహిరంగ నిరుద్యోగము అంటే ఏంటండి? ఒక దేశంలో జనాభా పెరుగుతూ ఉంటే, ఒక దేశంలో జనాభా పెరుగుతుంది, ఆ జనాభా పెరుగుదలకు ఆధారం చేసుకొని ఉపాధి అవకాశాలను కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. ఒక దేశంలో ఏం చేయాలండి? జనాభా పెరుగుతుంది, ఆ జనాభా పెరుగుతున్న కొద్దీ ఆ జనాభాకి ఏమందియాలి? ఉపాధి అవకాశాలు అందించాలి. అలా ఉపాధి అవకాశాలను అందించడంలో ఫెయిల్ అయితే ఏం జరుగుతుందండి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము చేసేటువంటి తప్పిదాల కారణంగా ఒక దేశంలో పెరిగేటువంటి జనాభాకు అనుకూలంగా ఉద్యోగాలను సృష్టించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ ప్రభుత్వము చేసిన తప్పిదాల కారణంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేటువంటిది, నిరుద్యోగిత రేటు అనేటువంటిది పెరుగుతుంది. దాన్ని ఏమంటారండి అంటే నిర్మాణాత్మక నిరుద్యోగము లేదా బహిరంగ నిరుద్యోగము అంటారు. నెక్స్ట్ పట్టణ నిరుద్యోగిత. పట్టణ నిరుద్యోగం, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్. అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు వస్తుందండి? అన్ఎంప్లాయ్మెంట్ అంటే గ్రామీణ ప్రాంత ప్రజలు మైగ్రేషన్కి వెళ్తున్నారు, వలసకి వెళ్తున్నారు. వలసకి ఎందుకు వెళ్తారు? యువత వెళ్తుంది, మరియు యువతతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి వర్కర్స్, శ్రామికులు కూడా వెళ్తారు. వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ వెళ్ళినటువంటి శ్రామికులకు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయా అంటే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో కానీ మరో రంగంలో కానీ ఉపాధి అనేటువంటిది అందరికీ అందించలేదు. గ్రామీణ ప్రాంతం నుండి పోయినటువంటి పట్టణాలకు వలసపోయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉద్యోగాలను కల్పించాల్సినటువంటి
ఆవశ్యకత అనేటువంటిది ఉందా అంటే ప్రతి ఒక్కరికి లభిస్తలేవు. అలాంటి నిరుద్యోగితని ఏమంటారండి అంటే పట్టణ నిరుద్యోగిత అని చెప్పవచ్చు. అలాంటి నిరుద్యోగితని ఏమంటారండి అంటే పట్టణ నిరుద్యోగము అంటారండి. ఓకే, మరి మనకు ఎన్ఎస్ఎస్ఓ వారు అన్ఎంప్లాయ్మెంట్ను ఏ రకంగా అంచనా వేస్తారు? మనకు ఎన్ఎస్ఎస్ఓ గురించి గత క్లాసెస్లో చెప్పడం జరిగిందండి. ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఎస్ఓ వారు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీని గురించి మన పేదరికాన్ని 3 రకాలుగా అంచనా వేయటం జరుగుతుంది. ఫస్ట్ వన్ సాధారణ స్థితి నిరుద్యోగము. సాధారణ స్థితి నిరుద్యోగము. నెక్స్ట్ వన్ రోజువారీ స్థితి నిరుద్యోగము. రోజువారీ స్థితి నిరుద్యోగము. వారం వారీ స్థితి నిరుద్యోగము. ఓకే, ఎన్ఎస్ఎస్ఓ వారు నిరుద్యోగాన్ని 3 రకాలుగా అంచనా వేస్తున్నారు. ఒకటి సాధారణ స్థితి నిరుద్యోగము, రోజువారీ స్థితి నిరుద్యోగము, వారం వారీ స్థితి నిరుద్యోగముగా 3 రకాలుగా అంచనా వేయటం జరుగుతుంది. ఫస్ట్ది సాధారణ స్థితి నిరుద్యోగము, యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే. యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక సంవత్సర కాలంలో ఎక్కువ రోజులు పని లభించకుండా ఉండడాన్నే, ఒక సంవత్సర కాలంలో ఎక్కువ రోజులు పని లభించినటువంటి పరిస్థితినే సాధారణ స్థితి నిరుద్యోగిగా చెప్పవచ్చు. అదేవిధంగా రోజువారీ స్థితి నిరుద్యోగం అంటే ఎన్ఎస్ఎస్ఓ వారు సర్వేకి వచ్చినటువంటి రోజులోనండి, ఎన్ఎస్ఎస్ఓ వారు సర్వేకి వచ్చినటువంటి రోజుల్లో ఎన్ని గంటలు పని చేయగలిగాడు, ఎన్ని గంటలు పని చేయగలిగాడు. ఓకేనండి, మినిమం కనీసం ఆ రోజులో 4 గంటల కంటే తక్కువగా పని చేస్తే, ఒక రోజులో 4 గంటల కంటే తక్కువగా పని చేస్తే వారిని రోజువారీ స్థితి నిరుద్యోగము అంటారు. నెక్స్ట్ వారం వారీ స్థితి నిరుద్యోగము అంటే ఏంటి? వారం వారీ స్థితి నిరుద్యోగం అంటే ఎన్ఎస్ఎస్ఓ వారు సర్వేకి వచ్చేటువంటి రోజు కన్నా 7 రోజుల ముందు వాళ్ళు ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు ఈరోజు సర్వేకి వచ్చారు అంటే నిన్నటి నుంచి 7 డేస్ బ్యాక్ పోవాలి, వెనుకకు పోవాలి. 7 రోజులు వెనుకలో కనీసము రోజుకి 1 గంట కూడా, 1 అవర్ కూడా, గంట కూడా పని లభించని పరిస్థితినే, ఆ 7 రోజుల్లో కనీసం 1 గంట కూడా పని లభించని పరిస్థితినే వారం వారి స్థితి నిరుద్యోగము అంటారు. సాధారణ స్థితి నిరుద్యోగము, రోజువారీ స్థితి నిరుద్యోగము, వారం వారీ స్థితి నిరుద్యోగముగా ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు నిరుద్యోగాన్ని 3 రకాలుగా అంచనా వేయటము జరిగిందండి. Thanks for watching Shravan Logics. Like and share and subscribe my channel. Download our app from Play Store.